ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మన మంగళవారం బైబిల్ క్లాస్కి తండ్రి దేవుడు మనల్ని నడిపించడం, ఈ మాటలను పరిశోధించే అవకాశాన్ని దినాన్ని మనకి ఇవ్వడం గొప్ప భాగ్యం. మరి చేరువచ్చిన విశ్వాసులైన మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుడి యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వింటూ లైవ్ ద్వారా కూడా దేవుడు ఇచ్చిన టెక్నాలజీలో వాక్యం కొరకు ఎంతో ప్రయాసపడుతూ మరి ఇచ్చే ప్రతి లైవ్లో కూడా ప్రతి మాటలు వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది ప్రేమించి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వారికి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారండి. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్యలోనికి మనం వెళదాం. ప్రార్థన. ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ప్రార్థనలోకి వచ్చు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆశీనుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి గడిచిన వారం నుంచి వారం దాకా కాపాడి ఈరోజు తండ్రి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధన్యత భాగ్యం మాకు ఇచ్చి తండ్రి, సమస్తమును పరిశీలిస్తున్న దేవుడు, సమస్త మానవులను మీరు తండ్రి దృష్టిస్తున్న దేవుడు, మీ కడు దృష్టికి మరుగైనది ఏది లేదు తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరలా మీ సన్నిధిలో మీ మాటలు వినడానికి మమ్మల్ని నడిపించారు తండ్రి. మాకున్న పనులు, కుటుంబాలు, సమస్యలు ఎన్నున్నా వాటికంటే మీ మాటలకు ప్రాధాన్యత ఇచ్చే భాగ్యం మాకు ఇచ్చారు. ఆ మనసు కేవలం మీ వాక్యము ద్వారా మాకు దొరికింది తండ్రి. మీ మాటలను మేము దూరం చేసుకోకుండా మీ మాటలు వినే సమయము, చెప్పే సమయం వచ్చినప్పుడు వాటిని సద్వినియోగపరుచుకునే యథార్థమైన హృదయాన్ని మాకు ఇవ్వండి. ఎవరైతే మీ వాక్యాన్ని వినలేకపోతున్నారు, చెప్పే మీ వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారు, వారందరినీ మందించండి. ప్రతి ఒక్కరూ మీ సన్నిధికి వచ్చి మీ మాటలు విని మీ మాటలలో దొరికే భాగ్యాన్ని కాపాడుకునే భాగ్యాలు దయచేయండి. వినుచున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించే హృదయాలు ప్రసాదించండి. చెప్పుచున్న మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయమును మాకు అందించండి. మీ జ్ఞానముతో మమ్మల్ని నింపి బలపరచండి. మాట్లాడేది ఏమైనా ఆ మాటలు తండ్రి పరలోక సంబంధమైనవి. మీ మాటలు గనక, మీ జ్ఞానం గనక మేము అర్థం చేసుకుని మాట్లాడగలిగిన స్థితిని కలిపి చెరిపేవారుగా, మా ఇష్టం వచ్చినట్టు మీ వాక్యాన్ని తండ్రి మళ్ళించేవారుగా మేము ఉండకుండా కాపాడతారు. మా అందరి ద్వారా మీరే మహిమ పొందమని ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా తండ్రి మీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి వారు ఏ ప్రదేశంలో విన్న వాక్యం వారి హృదయంలో ఫలింపజేసి తండ్రి వారున్న స్థానంలో తండ్రి నీతిగా నడిపించడానికి, వారున్న తండ్రి ప్రదేశంలో క్రీస్తు సంఘాలు వెతుక్కుని బలపరచబడి మిమ్మల్ని యథార్థంగా లేఖనానుసారంగా ఆరాధించుకొని మీ వాక్యానుసారంగా బ్రతకగలిగిన జీవితాలు ప్రసాదించమని మా అందరి ద్వారా మీరే మహిమ పొందడం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుడి సంగతులను గ్రంథము నుంచి మనం నేర్చుకుంటాం. తండ్రి అయిన దేవుడు మానవుల మీద మనల్ని ప్రేమించి మన కొరకు తండ్రి ఈ గ్రంథాన్ని సిద్ధపరిచి ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం తెలుసుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చారు. సద్వినియోగం చేసుకుంటారు. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తున్నాడు. అది మర్చిపోతుంది. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి మనుషుని దేవుడు పరిశోధన చేసుకుంటూ చూస్తూనే వస్తాడు. ఆయన కన్నులు సమస్తాన్ని చూస్తాం. అది మనం మర్చిపోం. ఈరోజు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఓ పాఠాన్ని మనం నేర్చుకుంటాం. యెహోవా
సూపులు. యెహోవా కను దృష్టిని పెట్టుకున్నా పర్లేదు, యెహోవా సూపులు అంటే ఆయన కళ్ళు, ఆయన నేత్రాలు మాత్రం చూస్తాడు. అది మర్చిపో. ఆది కాండంలోనికి తర్వాత ఆది కాండము 1వ అధ్యాయం. ఈ ఆది కాండము ఈ 1-2 అధ్యాయాలు ఆయన సృజించిన సర్వాన్ని మనకి వివరిస్తాం. ఈ మొదటి అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకి కనపడుతుందో చూద్దాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని. ఏది మంచిదని చూశాడు? ఆ భూమి మొలిపిస్తున్న ఫలవృక్షాలు మంచివని చూశాడు. అంటే భూమిని కలగజేసిన దేవుడు భూమిలో నుంచి ఏమొత్పత్తి అవుతున్నాయో చూస్తున్నాడు లేదా? చూశాడు కాబట్టి అది ఆయన దృష్టికి ఎలా కనిపించిందంట? అంతు కాబట్టి మనకిచ్చు. చెడినది ఏది ఇవ్వలేదు తండ్రి. అందుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడతాడు, కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చిన తండ్రి, అవునా? చేపను అడిగితే పామునిచ్చిన అని యేసు ప్రభు ఉపమానంలో శాస్త్రుల పరిచర్లతో చెప్తాడు. అంటే అక్కడ ఒక మాట అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకి ఏమిస్తున్నారు? మంచి ఈవులను ఇయ్యనెరుగున్నారు. మరి మీ పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఇస్తాడు కదా అని ప్రభు మాట్లాడతాడు. అవునా? అంటే దాని అర్థం మనకి ఏది అవసరమో అది ఇవ్వడమే కాదు, అది మంచిదా చెడ్డదాన్ని కూడా పరీక్షించే మనకి ఇచ్చాడు దేవుడు. మన ఆలోచనలు చెడ్డవి, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదీ కూడా అది మంచిదా చెడ్డదాన్ని చూసిన వారు ఎవరంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు. అంటే భూమి విత్తనమునిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము ప్రతి చెట్టును విత్తనమును ఎక్కడి నుంచి? భూమి నుంచి మొలిపిస్తున్నప్పుడు అది మంచిదని దేవుడు చూచాడు. మరొక మాట ఇదే అధ్యాయంలో 20-21 వచనాలు కూడా మనం చదువుతాం. అక్కడ ఒక మాట మనకి కనపడదు. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టి. ఇప్పుడు విత్తనములనిచ్చు ఫలవృక్షమైన చెట్లు ఏది మొలిపించింది? భూమి మొలిపించింది. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును. మీకు అర్థమవుతుందా? అంటే జలచరాలన్నీ కూడా జలములోనే పుట్టినాయట, నీటి ద్వారా ఉత్పత్తి అయ్యి. పుట్టించు గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎగురును గాకనియు పైకిను. అంటే ఇప్పుడు పక్షులను కూడా ఎవరు సృజించారు? దేవుడే సృజించాడు. కానీ ఎక్కడి నుంచి పుట్టినాయి అంట? జలములలో నుండి. చెట్లు విత్తనాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? భూమిలో నుంచి పుట్టినాయి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టాలని ఆయన కలుగుగా అన్నాడు. అక్కడ చెబుతున్నాడు చూడండి, జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకరియు పక్షులు భూమిపై ఆకాశ విశాలములు ఎగురును గాకనియు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆకాశ విశాలములో పక్షులు ఎగరడానికి కూడా ఎక్కడి నుంచి ఉద్భవించినాయట? జలములలో నుండే. జలచరాలన్నీ ఎక్కడి నుంచి కలిగినాయి? జలముల నుంచే కలిగినాయి. కింద చదువుతాం, దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము. చూడండి, జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చలించు వాటినన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని ఎవరో ఎలా సృజించాడు? అయ్యో, జలములో సమృద్ధిగా
వాటి వాటి జాతి ప్రకారం కలుగుగాక అని అన్నాడు. ఇప్పుడు జలముల నుంచి పుట్టినే లేదా? సముద్రపు మత్స్యములు, ఆకాశ పక్షులు కూడా జలముల నుంచి పుట్టినాయి. ఎవరు సెలవిస్తే అది మర్చిపో. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం పుట్టామా లేదా? మనం పుట్టించిన వాడు ఎవరు? సర్వ సృష్టికర్త. ఇప్పుడు మొదటి మనుషుడైన ఆదాముని ఎలా చేసాడు మనకి తెలుసు, నేల మట్టితో. జీవవాయువులు ఉండగా నరుడు జీవాత్మ అయ్యాడని ఆదాము దగ్గర పలికిన మాట మనకు జ్ఞాపకమే, అవునా? మరి ఆదాముకు అవ్వని ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? అదే కదా, ప్రక్కట ఎముకలను తీసి స్త్రీనిగా నిర్మించి భార్యగా ఇచ్చాడు. ఒంటరిగా నుండుట మంచిది కాదని, అవునా? ఇప్పుడు ఆదాము ఎముకలు అవ్వగా నిర్మించి, ఓకే, ఆదాముల నుంచి అవ్వను తీసుకొచ్చాడు. ఎవరో? తండ్రి అయిన దేవుడు. ఒక మాట, ఆదాములో నిర్మించలేడా అవ్వనే దేవుడు? మీకు అర్థమైందా పాయింట్? అంటే ఒక మనుషుల నుంచి ప్రతి జాతు మనుషులను సృష్టించాలనేది దేవుడు ప్రణాళిక. మీకు అర్థమైందా? ఎందుకు తెలుసా? ఆదాముల నుంచి అందరు రావాలనే దైవ సంకల్పం. అందుకనే వీరిద్దరికి ఆదాముకు అవ్వను నిర్మించిన తర్వాత వారిద్దరిని భార్యాభర్తలుగా చేసి, ఓకేనా, వారిలో నుంచి జనాంగాలను తీసుకురావాలని అనుకుంటున్నాడు. అందుకనే వారి ద్వారా క్రయేను గర్భఫలంగా వచ్చాడు, అవునా? ఎవరిద్దరి ద్వారా? ఆదాము అవ్వను కూడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కయ్యేరుని ఇచ్చాడు. ఆవిడ మేము కన్నమని అనలేదు. ఎవరు? అవ్వ మేము కన్నమనలేదు. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని, నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్తుంది. అంటే కయ్యేరు రావడానికి ఎవరి దయ? అది మర్చిపో. అంటే ఇప్పుడు మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడు. కానీ మనం ఎలా పుట్టామని అడగాలి తెలుసా? ఏమా, తల్లిదండ్రుల ద్వారా దేవుడు నన్ను పుట్టించాడు. అంటే దేవుడు పుట్టించగలడు. అక్కడ తల్లిదండ్రుల ద్వారా మనం జన్మం ద్వారా రావడం దైవ ప్రణాళిక ఎలా ఉందో, అలాగే ఈ ప్రకృతిలో నుంచి, ఆ జలముల నుంచి, భూమి నుంచి సర్వం రావాలని దైవ సంకల్పం. మీకు అర్థమవుతుందా? ఆయన సంకల్పంలో అవన్నీ ఏం చేసినాయి? పుట్టించి. అది మర్చిపోకండి. కింద చదువుతాం. జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలగల ప్రతి పక్షిని సృజించను, అది మంచిదని దేవుడు. ఇందాక కూడా అది మంచిదని దేవుడు చూశాడు, ఇది మంచిదని దేవుడు చూశాడు. అంటే ఆయనకు మంచిది ఏదైతే ఉందో అదే ఉంచాడు. కింద చదువుతాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది, దేనితో చెప్తున్నాడు ఈ మాట? జలచరాలతో, పక్షులతో చెప్తున్నాడు. మీరు కూడా ఏం చేయాలి? ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఎందుకని? మానవులు విస్తరించబోతున్నారు. ఇది విస్తరిస్తేనే కానీ మానవులకు ఆహారం. అర్థమైంది మీకు? మరి ఆదాము దగ్గర నుంచి ఎన్ని కోళ్ళు తినేస్తున్నాం అమ్మా, ఎన్ని మేకలు, ఎన్ని పక్షులు, అవునా కదా? ఏమైనా తరిగినాయా? ఇప్పటికేమి తరగల. ఎంత మాంసమైనా ప్రకృతిలో దేవుడు సమృద్ధిగా పెట్టాడు. ఎన్ని కూరగాయలైనా పెట్టాడే లేదా? మన వ్యాధులకు కూడా ఫ్రూట్స్ తింటున్నాం ఇవాళ. ఈ ఫ్రూట్స్ తింటే ఈ వ్యాధి ఉండదని వైద్య శాస్త్రాలు ఇవాళ మీడియాలో పెట్టి, ఇది తినండి మీకు బాహ్యత రాదు, ఈ వయసులో ఇది తినండి అని ఎన్ని ఫ్రూట్స్ గురించి చెప్తున్నారు, అవునే కదా? అంటే ఇప్పుడు అవి తినడం ద్వారా మనకు ఆరోగ్యం రావడానికి సర్వమును సృష్టించారు. ఇవన్నీ ఎవరి కొరకు? మానవులమైన మన కొరకు. మనకు మంచివని ఆనాడే చూశాడట. ఎవరు? దేవుడు. అర్థమైంది మీకు? ఓకే. రెండవ వచ్చాడు. ఐదవ వచ్చిన అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద చూసాడే లేదా దేవుడు? ఏమా, అది వరకు ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఆయనగా దేవుడైన యెహోవా భూమి మీద. అంటే మీకు ఏం అర్థమైందా? అంటే ఇవన్నీ మొలవడానికి భూమికి ఏం కావాలి? నీరు కావాలి. అది దేవుడు ఏం చేస్తున్నాడట?
ఆ భూమికి కావలసిన దానిని దేవుడు సిద్ధపరిచాడు ఆకాశంలో. వాన కురిపించలేదు, నేలను సైన్యపరచుటకు ఎక్కడ భూమి మీద. ఇవన్నీ చూసాడే లేదా? అందుకనే నేలను సైన్యపరచడానికి ఆదామును నిర్మించాడు, భూమి ఫలించడానికి వర్షాలు నియమించాడు. అవునా? చూస్తున్నాడా లేదా? అవన్నీ చూసే దేవుడు ప్రకృతిలో నరుని నిర్మించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చూశాడు కాబట్టి తర్వాత భూమి నుండి ఆవిరి లేవదీసి ఆ నేలను తడిపిన తర్వాత ఆ మన్నుతో ఏం చేశాడు? ఆదామును నిర్మించాడు దేవుడు. ఎందుకని? ఆ తోటను సేద్యపరచాలి, ఏలాలి అని దేవుడు 6వ వచనం చదువుతాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో కాదు, నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రయంలో జీవాయువు ఉండగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఓకేనా? ఇదంతా బాగుంది. అంటే ఇప్పుడు భూమి ఆ తోటను సహజపరచడానికి ఆయన ప్రణాళికలో ఎవరు వచ్చేసారు? నరుడు వచ్చేసారు. ఎందుకంటే నరుడు లేడని చూశాడు. ఓకేనా? 18 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. అంటే నరుని నిర్మించడం, తోటను సహజపరచడానికి లోటును తీర్చడం, మరలా అంతా బాగా ఉంది. కానీ నరుడు ఒంటరిగా ఉండడం ఆయన దృష్టికి మంచిది అనిపించలే. అంటే ఇప్పుడు ఒంటరిగా తోటలో ఏం చేస్తున్నాడు? నరుని చూసాడే లేదు దేవుడు? చూశాడు కాబట్టి మంచి ఏదో చెడేదో ఆలోచిస్తున్నాడు దేవుడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వాని కొరత చేయదునని అనుకున్నాడు. చూశాడు కాబట్టి ఆలోచించడే లేదా? దానికి తగిన పరిష్కారాన్ని చూపించడే లేదా? అందుకనే అవ్వను దేవుడు తోడుగా ఆదాముకి ఇవ్వడం మనం చూస్తాం. ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది ఎప్పటికీ కూడా మరి ఎత్తుకోవాలి మనసులో ఎందుకు అలా ఉంటాయో తెలియదు, కానీ చాలా మంది వివాహాన్ని నిషేధించేవారు, వివాహం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఏమో వారి ఇష్టం. కానీ దేవుడి ప్రణాళికలో ఒక నరుడు ద్వారా మరొక జనరేషన్ రావాలంటే, మరొక తరం రావాలంటే నీకు ఏమవ్వాలి? వివాహం ఉన్నట్టు కదండి. అలా వివాహం అవుతేనే నీ ద్వారా ఏమున్నది? గర్భఫలం అనేది ఉంటుంది. నువ్వు గర్భఫలం ఇవ్వగలిగితే మరొక తరం ఉంటుంది. అంటే మనతో జీవితం ఆగాలని దేవుని నిర్ణయం కాదు. అంటే భూమి మీద ఉత్పత్తి జరగాలి, మానవ ఉత్పత్తి జరగడానికి వివాహ బంధాన్ని దేవుడు భూమి మీద ఏర్పరచు. చాలా మంది దాన్ని నిషేధిస్తున్న వారు ఉన్నారు. దాంతో పని లేదని సేవకులు కూడా చాలా మంది ఫాదరమ్మలు కానీ మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో వారు ఆలోచించాలి. అవునట్టే కదండి. పెళ్లి చేసుకోవద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒంటరిగా ఉంటే కీడని. అవునా? అందుకనే జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతలు ఏమన్నాడు? భార్య దొరికిన వారికి మేలు దొరికినాడు. అంటే భార్య లేని వాడికి కీడే కదా అర్థం. అది అర్థం చేసుకో. వివాహం అవుతేనే భార్య భర్తలు విలువ తెలిస్తేనే సంఘానికి క్రీస్తున్న బంధం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి పెళ్ళి అవుతేనే కుటుంబం విలువ తెలుసు, కుటుంబం విలువ తెలిస్తేనే దేవుని ఇంటి పని తెలుసు. మరి అలా సంసారం లేనైనా మీకు అర్థమవుతుందా? పెళ్లి లేనైనా అలా దేశాన్ని పరిపాలిస్తాను అంటే బాగా. రాత్రి నేను యూట్యూబ్లో చూశాను, కుక్కను పెంచుకొని కుక్కను పూజేస్తాను. అర్థమవుతుందా మీకు? చాలా విచిత్ర. ఇంకో విషయం ఏంటంటే, లేక తోడని ఒళ్ళో పెట్టుకుని దండేసి పూజిస్తాను. చంటి పిల్లలాగా ఆడుకుంటున్నాడట కింద మేటలు అనమాట అండి. మీకు అర్థమవుతుందా? దేవుడు మానవునికి తన జీవితంలో ఆనందం కొరకు భార్యనిచ్చి, వారిద్దరి ద్వారా ఆస్తిని బిడ్డలనిచ్చి, వారితో ముచ్చటించవలసిన మానవుడు ఎవరితో ముచ్చటిస్తున్నాడో? పశువులతో ముచ్చట. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ పశువులు ఏవి కూడా మానవుడికి సాటి కాదు. మానవుడే సాటి. అది మనం అర్థం చేసుకోవాలి.
అందుకని దేవుడు నరుని కొరకు నరుని నిర్మించాడు, నరజాతి కొరకు. అర్థం చేసుకుని అందుకే ప్రతి జాతిలో ఆడమగతే పుట్టించడం లేదే దేవుడు. ఎందుకని? మీరు ఫలించి అభివృద్ధి చెందనని ఆ జలచరాలతో చెప్పలేదా? పక్షులతో చెప్పలేదా? విత్తనములతో చెప్పలేదా? సమస్తంతో కూడా చెప్పాడు. సమస్తమును నిర్మించబోయే నరుడు గురించి కూడా ఆదాము పుట్టక ముందే చెప్పాడు. మన పోలుగు చెప్పరా, మన స్వరూపం ముందు ఎవరిని చేద్దామనుకున్నాడు? నరుడు చేయదము. వారు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పొంది దానిని ఏం చేయాలి? దాని కొరకు వివాహ బాధని దేవుడు ఏర్పరచడం అనేది మనం చూస్తాం. కానీ ఇది చాలా మంది అపార్థం చేసుకుంటాం. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు చూసి అవ్వనివ్వడం అనేది మనం చూస్తాం. 3:1 కూడా చదువుతుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై. అంటే ఇప్పుడు భూజంతువులన్నీ చూసినప్పుడు ఏ జంతువు ఎలా ఉన్నదో కూడా దేవుడు చూస్తున్నాడే లేదా? ఏమా, ఇప్పుడు భూజంతువులన్నింటిలో సర్పం ఎలాంటిదట? యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగిందంట స్త్రీ. మీకు అర్థమైందా? అంటే సర్పం ఎలాంటిదో తెలుసు. సర్పాన్ని ఉపయోగించుకుని ఆదామవ్వలను దేవుడి నుండి ఎలా దూరం చేస్తుందో కూడా దైవం చూస్తున్నాడు లేదా? ఒక మాట అంటే అవ్వ భర్త మాట అనుకోండి, ఎవరి మాట అన్నదే? అది 3 వ్యక్తి మాట. అది కూడా దేవుడు చూసాడే లేదా? కాబట్టి మనం ఎప్పుడో అర్థం చేసుకోవాలి. దేవుడు మాట్లాడేటప్పుడు మనం లోకానికి అది చూడవలసింది. ఎవరిని చూడాలి? దేవుణ్ణి, ఆయన నియమించిన సంఘాన్ని చూస్తూ ఆయన సన్నిధిలో వెనకగలగాలి. లోకాన్ని చూసామనుకోండి, దేవుని మరిపించేదే లోకంలో. మనం అర్థం చేసుకోవాలి. ప్రమాదం వైపు నడుస్తున్నాం ఇవాళ. ఆనాడు అలాగే చూపించింది రంగుల వలయం. ఎప్పుడు చూడని చెట్టు ఎలా కనిపించింది అవ్వమ్మ గారికి? రమ్యముగాను, చూపులకు అందమైనదిగాను, వివేకమిచ్చు అందమైనదిగా కంటికి కనిపించింది. మరి అప్పుడు దాకా ఎందుకు చూడలేదు? కారణం జీవపు డంబం లేదు వాళ్ళ దగ్గర. అవునా? ఆ జీవపు డంబాన్ని పెంచేవాడు ఎవరు తెలుసా? అది ఆ జీవపు డంబం ఎలా పడుతుందంటే శరీరిచ్చ. అది యోహాను గారు తెలియపరిచి శరీరిచ్చ, నేత్రాస, జీవపు అంటే పాపములు పడేయడానికి మన శరీరాన్ని ఎలా ప్రేరేపించాలో దుష్టుడికి తెలుసు. అది కూడా చూస్తున్నాడు. అందుకే లోకంతో స్నేహం చేయొద్దు అన్నట్టు చెప్పాడు. లోకంలో ఉన్నదంతా తండ్రి వాళ్ళకి కలిగినది కాదని అది గమనించుకోవాలి. ఓకేనా? కాబట్టి అలా అపరాధములో ఈ సర్పమయంలో ప్రవేశించిన అపవాది ద్వారా ఆదామవ్వలో అపరాధులు అవ్వడం మనం చూస్తాం. 9వ చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను ఎవరో పిలుస్తున్నాడు. దేవుడు ఎప్పుడు వచ్చు, అప్పుడు రాలేదు. ఎవరు పిలుస్తుంటే? అందుకనే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాక్కుంటున్నా నేను. మరి దేవుడికి తెలియదా దిగంబరిగా ఉన్నాడని? ఆయన చూస్తలేదా? ప్రకృతిలో ప్రతిదీ సృష్టించి ఇది మంచిదో కాదో చూసిన దేవుడు. ఆదాము నరుడు భూమిని సేద్యపరచడానికి, తోటను సేద్యపరచడానికి నరుడు అవసరమని చూసిన దేవుడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూసి అవన్నీ నిర్మించిన దేవుడు. అవునే కదా? అవ్వ ఎవరితో ముచ్చటించిందో చూస్తున్న దేవుడు. మీరిద్దరూ ఆ పండు తిని ఏ అపరాధంలో పడ్డారో చూడలేదా? మీరు దిగంబరులుగా ఉంటాం దేవుడు తెలీదా? తెలుసు, చూశాడు. అందుకనే ప్రశ్నించాడు, నువ్వు ఎక్కడా అంటే దాని అర్థం ఏంటి? ఏ స్థితిలో ఉన్నావో దేవుడు చూశాడు.
కానీ ఆనాడు కూడా పాపం చేశారని ఒప్పుకోలేదు. అవునంట కదంట. విచిత్రం ఏంటంటే పాపం చేసినప్పుడు మనం కదులుతాం, ఒప్పుకోం. ఆదాము అక్కడ అదే చేశాడు. తప్పు చేసినప్పుడు తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే క్షమాపణ. కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి ఎన్నో మార్గాలు వెతుక్కోండి. సరే, అర్థం చేసుకో. దేవుడి దగ్గర నచ్చింది ఏదన్నా ఉన్నదంటే ఒప్పుకోవాలి. ఆ వ్యభిచార స్త్రీ ఆయన పాదాల మీద పడి అదే ఒప్పుకుంది. అది కాబట్టి విస్తారమైన పాపాలు ఏమైనాయి అన్నాడు, క్షమించబడ్డాయి అన్నాడు. కాబట్టి మనం పాపం చేసినప్పుడు కంపల్సరీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన ప్రార్థనలో క్షమాపణ గుణం మన మనసులో పుట్టాలి దేవుని దగ్గర. అప్పుడే ఆయన కోపము నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంది. మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మాటలు ఎప్పుడైతే ఆదాము రాలేకపోయాడో దిగంబరుడు అని తెలిసాడు, ఏమంటే వారికి చొక్కాయలు సిద్ధపరిచాడు. అవునా కదా? ఒక జంతువును బలిచ్చి ఏం చేశాడంట? చర్మపు చొక్కాయలను వారికి తొలగించాడు. ఎవరికి? ఆదాము వారికి సిగ్గొచ్చి ఆకులను కచ్చడములుగా చేసుకుని కట్టుకు. కానీ దేవుడు వారి దిగంబరత్వం చూసి ఏం చేయడో తెలుసా? జారి పడ్డాడు. చేసింది పాపం, శిక్ష విధించాడు. ఏమన్నా వారికి ఏం చేశాడు? చర్మపు చొక్కాయలను కుట్టించాడు. అర్థమవుతుందా? అక్కడ బలైన జంతువు. ఎందుకంటే చర్మపు చొక్కాయలు వారికి రావడానికి ఒక జంతువు ఏమైంది? బలబలు చేస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసండి? ఆ బలి క్రీస్తుకు చూసినగా ఉంది. అక్షరానుసారంగా, ఆత్మానుసారంగా ఆ జంతువు ఎవరికి బలిగా ఉన్నది తెలుసా? ఎందుకంటే మన దిగంబరులు మరణాలు వారు అనుకున్నారు కదా. మరి అప్పుడు దాకా వారికి వస్త్రాలు ఏంటి? ఇప్పుడు చర్మపు చొక్కాయలు తొడిగించి వారికి ఇచ్చాడు కదా దేవుడు. మరి అంతకుముందు వారుకున్న వస్త్రాలు ఏంటి? అది పోగొట్టడమే అపవాది పని. నీకు అర్థమైందా? ఆ వస్త్రాలను పోగొట్టాడు కాబట్టి దేవుడు ఏం చేయడంటే ఇదిగో చర్మపు చొక్కాలు ఇచ్చాడు. ఇగో ఇవాళ మనం ఎలా తీసుకుంటాం శరీరానికి కప్పుకోవడానికి వస్త్రాలు. అవునంటే కాదంట కదా అమ్మా. మనకు వస్త్రాలు ఎలాగో అలాగే వస్త్రాలు తొడిగించాడట. అలాగే ఆత్మ కూడా ఏమున్నదే? వస్త్రం ఉంది. అదే వస్త్రం? మహిమ వస్త్రం. ఇవాళ ఆ మహిమ వస్త్రం పాపం చేసిన మనందరికీ ఈరోజు కుమారుడైన క్రీస్తు ద్వారా ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం. తీసారా? 22 అధ్యాయం 12వ వచనం, 14వ వచనం. 22 అధ్యాయం 14వ వచనం చదివి. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు. ఎక్కడికి హక్కు కావాలంటే జీవ వృక్ష ఫలములకు హక్కుదారులు కావాలంటే ఏం కావాలట? వస్త్రాలు కావాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ జీవవృక్షం తినకుండానే కదా ఆదామావులని గింటేశాడు. ఏమా ఎక్కడి నుంచి? ఏదేదో తోటలో నుంచి పంపివేశాడే లేదా? ఏం తినకుండా? జీవవృక్ష ఫలాలు తినకుండా. అవునా? ఇప్పుడు జీవవృక్ష ఫలాలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడట? హక్కు ఇవ్వాలనుకుంటున్నాడట. ఎవరికి? మానవులకి. మా అర్థమవుతుందన్న మాటలు. మానవులకి ఏమి ఇవ్వాలనుకున్నాడట? హక్కు ఇవ్వాలనుకున్నాడట. ఒక మాట మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం ప్రకటనలోనే. తీసారు? 16వ వచనం చదివి. 16 అధ్యాయం 16 వచనం. ప్రకటన గ్రంథంలో 16 అధ్యాయం 16 వచనం. హెబ్రీ భాషలో హర్మోగేదోను చోటుకు వారిని పోగ చేశాను. ఇదిగో
నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. మీకు అర్థమవుతున్న వస్త్రాలు ఏం చేయాలట? కాపాడుకోవాలి. ఏంటా వస్త్రాలు? అది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 19వ వచనం. తీసారా? 12వ వచనం చదువు. ఆయన నేత్రము అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఎవరైనా యేసుక్రీస్తు. అక్కడ పుట్టంగించాడు చూడండి. కొన్ని ప్రాచీన ప్రతులలో చిలకరించిన అని పాట అంటారు. మీకు అర్థమవుతుందా? రక్తములో ముంచబడిన వస్త్రమైన ధరించుకుని ఉన్నాడు. చిలకరింపు అన్న పదం అక్కడ ఎందుకు వాడారంటే, అమ్మా ఇశ్రాయేలులు ఎవరైనా సరే పాపం చేసినప్పుడు, మైలు పడినప్పుడు అమ్మా ఏం చేసేవారు తెలుసా? జంతువు రక్తాన్ని ఏం చేశారు? చిలకరించేవారు. దారబంధాల మీద, వారి వస్త్రాల మీద ఏం చేసుకునేవారు అని తెలుసా? యాజకుడు చిలకరించుడు. ఆ పదం హెబ్రీ పదం. ఓకేనా? తెలుగులో అది ముంచుట, గ్రీకు భాషలో. ఎందుకంటే బైబిల్ హెబ్రీలో నుంచి గ్రీకులోనికి తర్జుమా చేయబడింది. ఎందుకంటే గ్రీకు మహారాజు, గ్రీకు వీరుడు పాలించాడు కనుక ఆయన అధికారంలో గ్రీకు భాషను అమలు చేసి, ఓకేనా, ఆ భాషను బట్టి తెలుగు హెబ్రీలో నుంచి, బైబిల్ హెబ్రీలో నుంచి గ్రీకులోనికి తర్జుమా చేయబడ్డది. అందుకని హెబ్రీ భాషలో చిలకరింపు అన్న పదం కనిపించింది. ఈ పదం తీసుకుని చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తిసం ముంచకుండా ఏం చేస్తున్నారు? చిలకరిస్తున్నారు అనమాట. మంచం మీద కూర్చోబెట్టి చనిపోయే ముందు సోపు నీళ్ళు వేసేసి బాప్తిసం పొందేవాడు పరలోకం వెళ్ళిపోతాడని చెప్పే పరిస్థితులు. ఓకేనా? చాలా మంది సంఘాల్లో ఒప్పుకుంటే నిలబడి స్ప్రే కొట్టినట్టు కొట్టేస్తున్నారు అన్నమాట. మీలో ఎవరు బాప్తిసం పొందాలనుకుంటున్నారు చేయెత్తమని. చేయెత్తున వాళ్ళు అందరి మీద ఏం చేస్తున్నారట? ప్రార్థన నీళ్లు కొట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏమైపోయినట్టు మీకు అర్థమవుతుందా? మనిషి చనిపోవాలంటే నీటిలోకి వెళ్ళాలి, అవునంటే కాదంటారా? సొమ్ము నీళ్ళతో ఎవడన్నా చనిపోతాడా? చెప్పండి. బాగా నీళ్ళు ఒకసారి నెత్తి మీద వేసేసుకున్నా చనిపోతామా మనం? చనిపోవాలంటే ఏం చేయాలి? నీటిలో మొలగాలి. దాని అర్థం అది. ఆ లోతులు మునిగితేనే చస్తావు. నువ్వు చస్తేనే కానీ సమాధి కాదని అన్నాడు. అది కానీ మనం ఏం చేస్తున్నాం? చిలకరిస్తున్నాం. ఇది ఒక సమస్త బాని. ఇది కానీ యేసు ప్రభంతటి వాడు చిలకరింపు పొందడా? అమ్మా యోహాను యోర్దాను నదిలో ఉన్నప్పుడు నదిలోనికి దిగాడా? ఈ ఒడ్డు మీద ఉండి నీళ్ళు కట్టలేమని చెప్పాడా? అమ్మా మీకు అర్థమవుతుందా? యోహాను గారు నదిలో దిగి యోర్దాను నదిలో ఆ మారు మనసు విషయమే అనేకులు బాప్తిసం పొందుతున్నారు. ఆ సమయంలోనే యేసు ప్రభు కూడా నీళ్ళలోనికి దిగాడే లేదా? యేసు ప్రభు యోహాను దగ్గరికి నీళ్ళలోకి వెళ్ళి నీళ్ళలో ఏం చేశాడు? బాప్తిసం మునిగాడైనా. ఆయనకి తెలిసిన ఇవాళ చాలా మంది బోధకుడికి తెలిసిన జ్ఞానం క్రీస్తుకి తెలియలేదన్నమాట. అర్థమవుతుందా? చిలకరింపు అనేది మనం నీళ్ళు చమిరితే బాప్తిసం కాదండి. ఎందుకంటే నపుంసకుడే ఫిలిప్పు దేవుడు ఇగో నీళ్లు నాకు బాప్తిసం ఇవ్వడానికే ఆటంకం ఏంటారని అన్నాడా లేదా? ఇద్దరు దిగారే లేదా? ఎన్ని ఆధారాలు ఉన్నాయండి. ఎక్కడో పుట్టంకిలో పాదం తీసుకుని దాన్ని బట్టబయలు చేస్తావు, అవునంటే కాదంటారా? దాన్ని చేస్తా వందనాలని ఇన్ని పదాలు కనపడుతున్నా పైన, అవునంటే కాదంటారా? అమ్మా పౌలు రాసిన 14 పత్రికలో వందనాలు కనపడతానే లేదా?
ప్రతి పుస్తకానికి వందనాలు చెప్పి పరిశుద్ధులకి ప్రారంభించాడు. ఆ వందనాలు కనపడదు. ఎక్కడో కొరింది బతుకులు అడిగి పుట్టంకులు ఏమని మరణ్ అతాని. దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నాం, వందనాలు మానేసి మరణాత 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 అనేసి ఈ పేజ్ ఎక్కించాం. ఆ పదాలకు అర్థం ఏంటి? దాంతో పని లేదు. పరిశుద్ధులు చెప్పుకోవాల్సిన వందనాలు. ఎవరో కొత్తగా ఉండదు కదా నీ పదాలని కింద తీసుకొచ్చి చెప్పుతుంటే అదే హైలైట్ చేస్తాం. వాక్యులు అనేది బైబిల్ చెప్పండి, మనం ఏం చేస్తున్నాం, అనుసరించే పరిస్థితులు ఇవాళ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు చెప్పింది అపోస్తలుడు బోధించింది మానేసాం. అన్నట్టు కాదండి కదా, ఎవరు ఏదో చెప్తుంది దాన్ని అట్టుకునే ప్రాకులాడు ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మన పరిస్థితులు ఎక్కడ దాకా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకో. అందుకనే అంటాడు, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి. ఏం తొడుక్కున్నారటల్లో? తెల్లని నార బట్టలు తొడుగుకొని ఏం చేస్తున్నారట? తెల్లని గుర్రం ఎక్కి ఆయన వెంబడించుతున్నారు. ఇంకా చాలా మంది ఏమనుకున్నారంటే వస్త్రాలంటే ఇవాళ తెల్ల బట్టలు వేసుకుని అవే మహిమ వస్త్రాలని భ్రమపడుతున్న వారు కూడా మనం చూస్తున్నాం. ఒక మాట మీకు చూపిస్తున్నాం, చూడండి. 19 8వ వచనం ఒకసారి చదువుతాం. మరియు ఆమె ధరించుకున్నటకు, ఆమె అంటే సంఘం గురించి చెప్తుంది. ఇక్కడ పెండ్లి కుమార్తె ఎవరంటే సంఘం. ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు. ఇంతకేమన్నాడు? తెల్లని నారబట్టలు అని అన్నాడు. ఇక్కడ సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడింది. ఎవరికి? సంఘానికి. ఇందాక పెద్దలు, ఓకేనా? ఇందాక పరలోకంలో ఉన్న పెద్దలు ధరించుకున్నారు, అవునా? అవి పరిశుద్ధుల, అది అలంకార రూపంగా చెప్తున్న మాటలు. అవి ఏంటంట? నారబట్టలు అంటే మనం వేసుకోవడం కాదు. ఏమో అలంకార రూపంగా మాట్లాడిన పదాలను అలంకారంగానే తీసుకో, భౌతికంగా మనం తీసుకో. అంటే ఇవాళ సంఘానికి ఇచ్చిన వస్త్రాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఏంటంట? పరిశుద్ధుల. అది అంటే ఇప్పుడు బాప్తిస్మం ద్వారా క్రీస్తు మనం ఏం పొందాం? పాప క్షమాపణ పొందాం. పరిశుద్ధ పరచబడ్డా లేదా? ఆ పరిశుద్ధతే వస్త్రం, ఓకేనా? అదే మహిమ వస్త్రం. మనకు కనిపించేది కాదు, ఆయన రక్తము ద్వారా మనకి ఇవ్వబడిన వస్త్రం. అది క్రియల్లో కనబడదు. మీకు అర్థమవుతుందా? అది ధరించుకోకపోతే మీరు ఎలా కనబడతారని అన్నాడు. నేను దొంగ వాళ్ళు వచ్చినప్పుడు మీరు దిగంబరులుగా ఉండి తమ దిశములను చూసి సిగ్గుపడుతున్నారు కాబట్టి వస్త్రాన్ని కాపాడుకోమని చెప్పాడు. అలా మహిమ వస్త్రాన్ని బాప్తిస్మంలో క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధ వస్త్రాన్ని ఎవరైతే ధరించుకుంటారు, ఆ పరిశుద్ధతో నీతి క్రియలతో బ్రతుకుతారో వారు ఎలా ఉంటారట? ఇప్పుడు చదవండి, 21 అధ్యాయము 22 అధ్యాయము 14 వచ్చిన ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. జీవవృక్షములకు హక్కు గలవారి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకునేవాడు. అది మన వస్త్రాలు మలినమైనవి. ఏ వస్త్రాలు? మహిమ వస్త్రాలు. ఏమైంది తెలుసా? మలినమైన పోగొట్టుకున్నాం. మనం ఏం చేసుకోవాలంటే ఉతుక్కోవాలంటే ఎక్కడ ఉతుక్కోవాలి? వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఉతుక్కోవాలి. ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి తెలుసా? పరిశుద్ధపరచుకోవాలి. అంటే వాక్యం విన్నంత కాలం, వాక్యంలో ఉదక స్నానం చేసినంత కాలం మనకిచ్చిన నీతి వస్త్రాలకి ఏముండదు, మలినము అంటదు. వాక్యాన్ని మానేసిన, సంఘాన్ని విడిచిపెట్టిన ఏమైపోతున్నాయి మన వస్త్రాలు?
మలినం అయిపోతున్నాయి, దిగంబరులుగా కనపడుతున్నాం. నేను అర్థం చేసుకోండి, అది పోగొట్టడమే అపవాది యొక్క పని, దాన్ని కాపాడడమే క్రీస్తు యొక్క పని. ఇవాళ అది కాపాడుకోవడం ఎలాగంటే తన దాసుల ద్వారా అప్పగించిన పని. అందుకనే సంఘంలో మనకు దొరికిన భాగ్యాన్ని బట్టి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన సన్నిధికి మనం దూరం అవ్వకూడదు. మీరు అర్థం చేసుకోండి, ఇంత పని సంఘములో దేవుడు మనకు అనుగ్రహిస్తుంటే, ఇంత గొప్ప భాగ్యం ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాం. ఆ మహిమ వస్త్రం పోగొట్టుకున్నాం. ఆ జీవవృక్షానికి మనం ఏం లేదు, హక్కు లేదు. ఆ జీవవృక్షం ఎవరనుకున్నారో? క్రీస్తు. మనకి జీవాన్ని ఇచ్చేవాడు ఎవరనుకున్నారు? యేసు క్రీస్తు. అప్పుడు ఆనాడు దాన్ని మరుగు చేసాడు ఆదాముకి. ఈరోజు కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా సమస్తానికి, సమస్త మానవ లోకానికి ఏం చేసాడు తెలుసా? బయలుపరిచే అవకాశాలు ఇస్తుంటే నాకు వద్దు అని అన్నాను. అక్కడ దొరుకుతుందని ఆశపడ్డాడు, ఈరోజు దొరుకుతుంటే పోగొట్టుకో. కాబట్టి జీవ వృక్షానికి మనం ఎప్పుడు ఎలా ఉండాలని తెలుసా? హక్కుదారులుగా ఉండాలి. కాబట్టి దాన్ని కాపాడుకున్న వారు ఎప్పుడు కూడా, ఆయన రక్తంలో ఉతుక్కున్న వారు ఎప్పుడు కూడా ధన్యులు, ధన్యజీవులని వాక్యం మనకి చెబుతుంది. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 3 16 వచనం చదువుతాం. 7 వచనం 3:7 మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూస్తున్నాడా లేదా? ఐగుప్తులు ఎన్ని బాధలు పడుతున్నారో, ఇశ్రాయేలు బాధలు, వాళ్ళ మొరను ఎవరు చూసారట? అది కాబట్టి తన ప్రజలు ఏ విధంగా బాధపడతారో, ఏ విధంగా ఏ పరిస్థితిలో ఉన్నారో అన్నీ చూస్తున్నా మహాదేవుడైన చూచాడు. కాబట్టి ఎవరిని సిద్ధపరిచాడు? వారి వరకు మోషేని సిద్ధపరిచాడు. అవునా? ఒక మాట 2వ అధ్యాయము 25 వచనం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూస్తున్నాడా లేదా? 24 వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని, చూస్తున్నాడా వింటున్నాడా? మీకు అర్థమైందా? విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మీకు అర్థమవుతుంది? ఆయన ప్రమాణం జ్ఞాపకం వచ్చిందంటే ఆయన మూలుగులేను. కానీ నేను మాట ఇచ్చాను కదా, ఏమిస్తానని? కానాను దేశం ఇస్తానని. ఇప్పుడు ఆ కానాను దేశాన్ని నడిపించడానికి నాయకుడిని ఏర్పరిచాడు. ఎవరినే? మోషే. వారు మూలుగులు విన్నాడు, వారిని చూశారు. ఓకేనా? అందుకనే నా ఇశ్రాయేలుల 3:7 వచ్చాను. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను. మన కష్టాలు కూడా మనం ఏం చేయాలి? అది నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీతిగా కష్టపడుతున్నావో అవినీతిగా కష్టపడుతున్నావు కూడా ఎవరు చూస్తున్నారు? కాబట్టి మన పనిలో న్యాయం, ధర్మం కావాలి. ఎందుకు తెలుసా? మన కష్టాన్ని యజమానుడు ధనాన్ని పెడతా కూలి ఏం చేస్తున్నాడు తెలుసా? దైవానికి మొర్ర పెడుతుందంట. అందు కాబట్టి మన కష్టం న్యాయంగా ఉంటే దేవుడు చూసి మనకి విముక్తి ఇవ్వగలిగిన సమర్థ. చూడండి, తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వీటిని, వారి దుఃఖములు నాకు తెలిసే. చూస్తున్నాడా లేదా? ప్రతిదీ చూస్తున్నాడు మహోన్నతుడైన దేవుడు. 16 నీవు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా సూచితనని చెప్పేళ్ళు మోషే అని అంటున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి నేనేం చెప్పాలి, ఏం కనిపించండి చెప్పు అని అన్నాడు. కనీసం వాక్యం చెప్తున్నాడు, నేను నమ్మని శక్తి. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతం గ్రంథం
16:9 2 దినవృత్తాంతాలు 16:9. రెండో దినవృత్తాంతాలు 16:9. తన ఎడల యథార్థ హృదయుల గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదే. ఎవరిని బలపరచడానికంట? యథార్థ హృదయులు ఎక్కడున్నారో వారిని బలపరచాలని యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా అంటే నలుదిక్కులున లోకం నలుదిక్కులున ఎవరైనా సంచారం చేస్తున్నారు? ఆయన చూపులు సంచారం చేస్తున్నాయి. చూస్తున్నాడు లేదా? ఎందుకు? బలపరచడానికి, బలహీనపరచడానికి. ఇశ్రాయేలు బలహీనులు అవుతుంటే బలపరచడానికి మోషేను పంపించాడు. తన నిబంధనని ఇచ్చాడు. తన పూర్వీకులతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేశాడు. అయినా నీరసలిపోయారు. దేవుడు ప్రమాణం ఎంత గొప్పదో చూడండి. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు దాన్ని నెరవేర్చేవాడు. దేవుడు అన్యాయస్తుడు, న్యాయవంతుడు కాబట్టి ఇశ్రాయేలు కానాను దేశం ఇచ్చాడు. వీరు అన్యాయస్తుడు కాబట్టి దేవుడి మీద తిరగబడ్డారు. కాబట్టి దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడు. కానీ అన్యాయం చేస్తున్నది ఎవరు తెలుసా? ఆయన పేరు చెప్పుకుని బ్రతుకుతున్న మీరు నేనే. అవునా కదా? కాబట్టి న్యాయవంతుడు దేవుడు అని చెప్పినప్పుడు ఆయన నమ్ముకున్న ప్రజలు కూడా న్యాయంగానే బ్రతకాలి. ఆ న్యాయం లోకం చూడాలి. దేవుడు ఎంత న్యాయవంతుడు అది చూపించడానికి ఇశ్రాయేలు ప్రత్యేకించుకున్నాడు. పడిపోయాడు. ఈరోజు క్రీస్తుని పంపించి న్యాయాన్ని స్థాపించాడు. ఆ న్యాయాన్ని ఎలా అనుసరించాలో తన ప్రజల్ని ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ఎలా పడిపోయారు, క్రైస్తవులు కూడా అలాగే పడిపోతారు. పాత నిబంధనలు ఎలా మీరారు, ఇవాళ క్రొత్త నిబంధనలు కూడా అలాగే మీరుతుంది. అది నిలబడలేకపోతారు. కాబట్టి క్రీస్తు ఎదుట మనం నిలబడాలని అంటే ఆయన కనుదృష్టిలో మనం ఎలా ఉంటున్నాం అనేది మనకి జ్ఞాపించుకుని. అందుకని యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ఎవరో ఆశతో చెప్తున్నాడు. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. దీర్ఘదర్శి అయిన అనని యోధారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి మాటలు తెలియపరుస్తున్నాడు. నువ్వేం చేసావు? ఐగుప్తులో రథాలని అన్నింటినీ వారి సైన్యాన్ని యుద్ధాన్ని నువ్వు నమ్ముకున్నావు. ఎవరిని నమ్ముకోలేదు? నువ్వు దేవుని నమ్ముకోలేదని చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడలేదని చెప్తున్నాడు. ఎవరు? ఆశతో దీర్ఘదర్శి అయిన అని ఒక మాట మీకు చూపిస్తాను, మనకి ఇంకా అర్థమవుతుంది. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యోధారాజు అయిన ఆశా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించును, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును ఎవరిని విడిచిపెట్టాడట? దేవుడు విడిచిపెట్టి సిరియాలు నమ్ముకున్నాడు. అతినే దావీదు గారు అన్నారు, ఒరే బాబు, మనుషుడైన రాజును నమ్ముకున్నాడు కంటే యెహోవాను ఆశ్రయించుట అది ఆశకు అర్థం కాలేదు. సిరియా రాజును నమ్ముకుంటే సిరియా రాజు యొక్క సైన్యమును నీ వశముల నుండి తప్పించుకుని పోయాను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కుషీయులను, లూబీయులను గొప్ప దండెత్తి వచ్చింది కదా. ఆయనను నువ్వు యెహోవాను నమ్ముకొనినందున, ఆనాడు వాళ్ళందరూ దండెత్తి వచ్చినప్పుడు నువ్వు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించి యుద్ధంలో గెలిపించాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తలేదు? నమ్ముకొనక సిరియా రాజు మీద ఆధారపడుతున్నావు. ఆశ అని దీర్ఘదర్శి అని చెప్తాడు. కింద చదువుతాం. తన ఎడల ఇప్పుడు చెప్తున్నాడు, దీర్ఘదర్శి మాట్లాడుతున్నాడు. తన ఎడల యథార్థ హృదయులు గలవారని. అంటే ఇప్పుడు యథార్థవంతుడు కాదా ఆశ? చెప్పండి. ఎందుకు కాలేదు? దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి యథార్థతను పోగొట్టుకున్నాడు. కష్టకాలంలో ప్రాణం పోతున్నా, శరీరం కులిపోతున్నా సరే, పాడైపోతున్న యోబు దేవుని విడిచిపెట్టలేదు, యథార్థవంతుడని తీర్చిపెట్టాడు. కాబట్టి దేవుని విడిచిపెట్టిన వారు ఎవరు కూడా యథార్థవంతులు కాలేదు. కాబట్టి దేవుని హత్తుకుంటున్నామా, దేవుని వదిలేసుకుంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. కింద చదువుతాం. ఓకే, ఆ మాట మనకు అర్థమైంది. అని ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు? దేవుడు కనుదృష్టిలో కనిపించడే లేదా? ఇంకా చెప్పాలంటే సిరియా రాజు దగ్గరేమో దేవుడు నమ్ముకోలేదు. ఇంకా ఆ రాజులందరూ వచ్చినప్పుడు, దండెత్తి వచ్చినప్పుడు ఏమో ఎవరు నమ్ముకున్నాడు? అప్పుడు చూసాడు దేవుడు, అప్పగించి గెలిపించాడు. ఇప్పుడు చూసాడు దేవుడు నమ్ముకోలేదు, ఏం చేశాడు?
అప్పగించాడు అది అడిగి. అప్పగించి అలా నమ్ముకోలేదు కాబట్టి దీర్ఘదర్శి వచ్చి నువ్వు దేవుని విడిచిపెట్టావు, తప్పు చేసావని చెప్పినందుకు ఏం చేయడం తెలుసా? ఆ దీర్ఘదర్శిని జైల్లో వేసేయడా. అప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోలేదు. ఒక మాట నీకు చూపిస్తాను చూడండి. 10వ ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీ గృహములలో వేసాను. ఏం చేశాడట? బందీ గృహంలో వేసి బాధపరిచాడట. 11 ఒకసారి 12 చదివారు. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతను యెహోవా విచారణ చేయలేదట. ఏమైందట? అమ్మా, దీర్ఘదర్శనేమో జైలు వేసేసాడు, బాధపడుతున్నాడు, దేవుడు నమ్ముకుంటలేదు. అమ్మా ఏం చేశాడట? 39 సంవత్సరాల్లో యోధా రాజ్యాన్ని ఏలుతుంటే పాదములలో ఏమొచ్చిందంట? జబ్బు వచ్చింది. అంటే దేవుడు విడిచిపెట్టేవాడు రాజైనా సామాన్యుడైనా దేవుడు వదలడం. ఆయన పేరు చెప్పుకొని ఆయన నమ్ముకోనుకో. పాదములలో జబ్బు పట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో కనీసం నీకు అర్థమైందా? ఆ యుద్ధంలో సిరియా రాజు దగ్గరేమో దేవుడు పనులు నమ్ముకోలేదు, వదిలేశాడు. హెచ్చరించి ఖండించిన దీర్ఘదర్శనం ఏం చేశాడు? కోపముతో రౌద్రుడై శరసాలలో వేసి బంధించి బాధపడుతున్నాడు. అమ్మా అందుకనే రాజు తలుచుకుంటే దెబ్బలు పొదువాలని అన్నాడు కదా, అవునా కదా? అంటే రాజు కాబట్టి దీర్ఘదర్శి కూడా ఏం చేశాడు? బంధించి బాధ పెడతాడు. మరి దేవుడు వదులుతాడా? ఆయన బంధించగలడా? దేవుడు బంధించగలడా? ఇదంతా చూస్తున్న దేవుడు 39 సంవత్సరాలు మొత్తాడు. అరుకాలు ఏం పుట్టిందట? జబ్బు పుట్టిందట. కింద చదువుతాం. తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఏం చేశాడట? ఎవరిని పట్టుకున్నాడట? కనీసం దేవా నేను పాపం చేశాను, తప్పు చేశానని అప్పుడైనా దేవుని మీద ఆధారపడతాడు, ఆయన నమ్ముకుంటాడని చేశాడట. మీకు అర్థమవుతుందా? కొన్ని బలహీనతలు మనం దేవుని దూరం చేయకుండా ఉండడానికి వస్తాయి, అది గుర్తించుకోండి. కాబట్టి మనం కనీసం హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేయం? మనం మీకు అర్థమవుతుందా? ఏం చెయ్యం? కనీసం దేవా కొన్ని వైద్యుల దగ్గరికి వెళ్తున్నాను, నీ విలువ నాకు తెలిసింది, నాకు ఆరోగ్యమే, ఆ డాక్టర్ ద్వారా నన్ను స్వస్థపరచు, ఇప్పటికైనా ఆరోగ్యం వస్తే నీ పని చేస్తాను, నీ సన్నిధిలో బ్రతుకుతానని అప్పుడు కూడా ప్రార్థన చేయం మనం, అవునాడు కదా? ప్రార్థన చేస్తానన్నా నీరసం ఉంది, కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, కొళ్ళు మూయలేకపోతున్నాను, మోకాలు వేయలేకపోతున్నాను, ఎన్ని సార్లు చెప్పుకుంటాం? ఆ చూడలేదా దేవుడు? అమ్మా ఆ మంచం మీద కూర్చొని పలానది తింటేనే కానీ నీకు బలం లేదంటేనే కానీ మాంతమా ఏం కాబట్టి లేచి కూర్చోవాలి కానీ అంటే నువ్వు కనీసం ఆ బలహీనతలో తిండి మాంతలేదు, అది చూస్తానని లేదు దేవుడు. అమ్మా కనీసం మోకాలు లేకుండా పడక మీద నువ్వు మొర పెడతావేమో ఇజిగి ఎలాగని అది కూడా లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వైద్యుని నమ్ముకున్నాడు, అది కింద చదువుతాం. ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 4వ సంవత్సరమున మృతి పొందాడు. నీకు అని అర్థమైందా? ఆశ వైద్యులను పట్టుకున్నాడు, వైద్యుల ద్వారా కూడా ఏం బాగోలేదు తెలుసా? ఆ జబ్బు అతడు మూతులు ఉంది. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకసారి యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ వచనం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, 12-13 వచనం. వంచకులు తమ పన్నంగములను నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములను భంగపరుచును. దేవుడు ఏం చేస్తున్నాడట? వంచకులు చేసే పన్నంగాలని వాటిని నెరవేర్చకుండా దేవుడు ఏం చేస్తున్నాడట? భంగపరుస్తున్నాడట. అంటే వంచకులు ఏం చేస్తున్నారో, ఎలా ఊరొడ్డుతున్నాడో ఎవరు చూస్తున్నారో అది. కానీ నువ్వు దేవుని వదలకుండా ఉంటే నీకు వచ్చే ఊర్లో నుంచి కూడా నేను తప్పించగలను. నీ బంధకాల్లో నీ చుట్టూ ఎంతమంది శత్రువులు ఎన్నేసినా సరే ఏం చేయగలడు? అమ్మా దావీదుని సౌలు చంపేలే నేను ప్లాన్లు వేసాడు, దేవుడు అప్పగించాడా? ఎందుకని? దావీదు దేవుని వదలేదు. కానీ ఆ ప్రాణాప స్థితిలో
ఆ ఊరిలో కూడా దేవుడికి ఏం చేశాడు? మొర్ర పెట్టాడు కాబట్టి, నచ్చాడు కాబట్టి దేవుని వదల. ఎన్నోసార్లు ఈటు మోకం మీద వచ్చిన అలా తప్పుకోవడగా నాటబడి. కారణం ఏంటంటే దేవుడు నమ్ముకున్నవాడు ఎవరైనా సరే తప్పించగల సమర్థుడు దేవుడు ఒక్కడే. ఓకేనా? 13 వచ్చిన జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకుంటాడు. చూస్తున్నాడు గారు జ్ఞానులు కుయుక్తిగా నడిచినా సరే అమ్మా ఎవరు చూస్తున్నాడట? అక్కడే పట్టేసుకున్నాడట. ఎవరిని మళ్ళా జ్ఞానులను, సామాన్యులు కాదు, జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకున్నాను. కపటుల ఆలోచనను తల్ల క్రిందులు చేయము. కాబట్టి మనం వంచగలుగా, కృత్రిమలు చేసే జ్ఞానులుగా, మన కపట ఆలోచనలతో ఉండేవారుగా మనం ఉండకూడదు. దేవుడు చూస్తాడు. 17 దేవుడు గద్దించు మనుషుడు. ఆయన గద్దింపులు ఏంటంటే బాధ. ఆ బాధ మనల్ని నొచ్చుకున్నప్పుడు, మనల్ని గాయపరిచినప్పుడు మనలో ఏ లోపం ఉందో అది వదులుకోవడం అని దేవుడు గద్దిస్తాడు. గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడు దేవుడి శిక్షను ఏం చేస్తాడు? తృణీకరించుకో. దేవుడు గద్దించిన, శిక్షించిన నువ్వు మల్లుకోని దేవుడు చెప్తున్నాడు. కింద చదువుతాం. ఆయన గాయపరిచి గాయములు కట్టు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక ఆశకి ఏం చేశాడు? గాయం చేశాడే లేదా? అరికాళ్ళు జబ్బు వచ్చిందా లేదా? అమ్మా దానికి స్వస్థత పరుతుడా లేదా? స్వస్థపరచగలడా లేదా? కానీ ఆశ ఏం చేయలేదు. ఆయనను నమ్ముకోకుండా వైద్యుల మీద ఆధారపడ్డాడు. బుద్ధి చెప్పాడు. మరణానికి వెళ్ళేదాకా కూడా ఆయనకి ఏం రాలేదు? బుద్ధిగా. కాబట్టి గద్దించాడు. ముందు ఎవరి ద్వారా? దీర్ఘదర్శి ద్వారా చేసిన తప్పు గద్దించడే లేదా? కాబట్టి గద్దించిన మనుషుడు ధన్యుడు. ఆయన శిక్షించాడు. శిక్షలో కూడా ఆయనకి లోపడ్డాడు. అందుకే చెప్తున్నాడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించుకోము. ఆయన గాయము పరిచి గాయములు కట్టును. ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. మీరు అర్థమవుతుందా? కాబట్టి ఇది యోగుకు తెలుసు కాబట్టి ఆయనకు వస్తున్న శ్రమంలో దేవుణ్ణి వదులుతలేదు. అవునా కదా? ఎందుకని గాయం చేసిన స్వస్థత ఎవరి దగ్గర ఉన్నదని గుర్తించాడు. కాబట్టి మనకి ఎన్ని పరిస్థితుల్లో నేను బాధలు వచ్చినా ఎవరి దగ్గర ఉన్నది మనకి మేలు, అది మర్చిపోకూడదు. ఆయన వదలకూడదు. ఓ మాట చూపిస్తాం. యెషయా 59 వచ్చి యెషయా 59 19 ఒకసారి 20 నుంచి చదివాను. సియోనునొద్దకు యాకోబును తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. విమోచకుడు ఎలా వస్తున్నాడట? సియోనునొద్దకును యాకోబును తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వస్తున్నాడు. అంటే ఆయన వైపు తిరిగితేనే దేవుడు వస్తున్నాడు. అర్థమైనా? ఎప్పుడు తిరుగుబాటును మాని మల్లుకోవాలి. ఆయన వైపు తిరుగుతుంటే ఆయన వస్తున్నాడా లేదా? విమోచిస్తున్నాడా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలుడు ఐగుప్తులు మొర్ర పెట్టారు, విన్నాడా లేదా? వాళ్ళు మూలుగులు చూసాడా లేదా? మోషను పంపించడా లేదా? విడిపించడా లేదా? ఇంకా చెప్పాలంటే ఆయన హృదయం కఠినమైనప్పుడు దేవుడు ఎంత బలవంతుడో చూపించడా లేదా? ఎర్ర సముద్రమును సహా పాయి చేసడే లేదా? అన్ని కార్యాలు చూసిన దేవుని వైపు పూర్తిగా తిరగలేకపోయాడు. అమ్మా ఇవాళ యేసు ప్రభు మన కొరకు చేసిన కార్యాలు అమ్మా మన పాపాలతో చచ్చిన వారమైనప్పుడు ఆయన మనల్ని స్వస్థపరచడానికి గాయపరచడం, సిలువెక్కాడు, ప్రాణం పెట్టాడు. అవునా? సమాధిలో ఉంచారు, తిరిగి లేచాడే లేదా? ఆయన శక్తిని మనం చూడలేకపోతాం, ఆయన ఆశ్రయించలేకపోతాం. కానీ మన లోకాన్ని, పాపాన్ని విడిచి క్రీస్తు వైపు మలుకుంటుంటే మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచకుడు విమోచిస్తాడు. కాబట్టి క్రీస్తు వైపు తిరుగుతామా, లోకం వైపు చూస్తామా? అదే మాటలో చెప్తాడు. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం. ఈ మాటలు చదివి మనం ముగింపులో అడుగుతాం. 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం 8 వచనం.
ఎన్నే, ఎంబ్రే ఎంబ్రే అనువారు అనువారు మోషేను ఎదిరించినట్టు ఏం చేశారట? పాత నిబంధనలో మోషేను ఎదిరించారట. మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తున్నారు. ఆనాడు మోషేను ఎదిరించారు, ఈనాడు క్రీస్తుని ఎలా ఎదిరిస్తున్నారట? సత్యమును బట్టి ఎదిరిస్తున్నారట. అంటే ఇప్పుడు ఎన్నే ఎప్పుడే మోషేను ఎలా ఎదిరించాడు చూసాడా లేదా? దేవుడు పరిశుద్ధాత్మ లెక్కించడా లేదా? మీరు అలాగే కూడా ఏమైపోతున్నారు? భ్రష్టులై, విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరిస్తున్నారు. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది. దాన్ని ఎదిరించామనుకోండి, పాపానికి అప్పటికే దోషులుగా ఉంటాం. మనకు స్వతంత్రత రాదు. ఎదిరించకూడదు, వాక్యాన్ని లోబడాలి. మనల్ని హెచ్చరించినప్పుడు, మనల్ని ఖండిస్తున్నప్పుడు, మనకి గాయం కలగజేస్తున్నప్పుడు లోబడాలి. దేనికి? వాక్యం. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 16:16. మత్తయి సువార్త 16:16. అందుకు సీమోను పేతురు 16:18 రాసుకోండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరయోనా, ఎవరు ధన్యుడు? పేతురు. సీమోను పేతురు ఎవరట? దానికి బరయోనంటే యోనా కుమారుడా, నీవు ధన్యుడు. పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు అది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవడం ఎవరు బయలుపరిచారట? తండ్రే బయలుపరిచారు. మరి ఈ బయలుపడిందని ఒప్పుకోవడం ఎవరు చూస్తున్నారు? తండ్రి చూస్తున్నాడే లేదా? అందుకనే నీవు ధన్యుడు అని నీకు ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 22:12. సామెతల గ్రంథం 22:12. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని అడుగుడు. దేవుడు చూస్తున్నాడా లేదా? అది ఇందాక ఏమన్నాడు? ఏమన్నా యోగు గ్రంథంలో ఏమన్నాడు? జ్ఞానులను వారి కృత్రిమములను ఏం చేస్తున్నాడు? పట్టుకుంటున్నాడు. కానీ దేవుని జ్ఞానానుసారంగా ఉన్న వారిని ఏం చేస్తున్నాడట? ఆయన కాపాడుతున్నాడు. చూడండి, యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడుతున్నాడు. విశ్వాస ఘాతకుల, చూడండి, ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయరు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుని జ్ఞానానుసారంగా ఎదిగా మనల్ని ఏం చేస్తాడంట? కాపాడతాడు. మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాక్యాన్ని, సంఘాన్ని మనం ఎదిరించేవారుగా ఆనాడు ఎన్నే ఎబ్రే అవుతూ మోషేను ఎదిరించారు. చాలా మంది విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి విశ్వాసఘాతకులై ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని, బోధని ఎదిరిస్తున్నారు. కాబట్టి సంఘాన్ని, వాక్యాన్ని ఎదిరించిన వాడు వర్ధిల్లే అవకాశం అంటే ఎవరు ఎదిరిస్తున్నారు, ఎవరు తిరగబడుతున్నారు దేవుడు చూస్తున్నాడే లేదా? కాబట్టి ఆయన కను దృష్టి లోకమందంతటా యథార్థ హృదయులను కాపాడుటకు దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన చూపులు లోకమందంతటా సంచరిస్తున్నాడో లేదు ఇందాక. కాబట్టి ఇప్పుడు కూడా జ్ఞానులను కాపాడుటకు ఆయన చూపులు చూస్తున్నాడట. అంతేగా 11 అన్నాడు, హృదయ శుద్ధిని ప్రేమించచ్చు, దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. కాబట్టి మన హృదయ శుద్ధిని ప్రేమిస్తే, దయగా మాట్లాడుతుంటే పరమ తండ్రి రాజు మనకు కూడా ఏమవుతున్నాడు? స్నేహితుడు అవుతాడు. ఇంకో విషయం చెప్పనా? అలా బ్రతికాడు కాబట్టి అబ్రాహాము నా స్నేహితులని దేవుడు చెప్పగలిగాడా లేదా? కాబట్టి మనం దేవునికి స్నేహితులు, మనం యేసుక్రీస్తు నా స్నేహితులు అనేసి అపస్తులతో చెప్పాడే లేదా? కాబట్టి నిజమైన స్నేహితులుగా ఉండాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి, దయగా మాట్లాడాలి, దయగలిగిన బోధను దయగా మాట్లాడడం అంటే అర్థం ఏంటనుకున్నారు? క్రీస్తు మాటలు ప్రకటించు. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు లేదా? మనందరినీ చూస్తున్నాడు. ఆయన కను దృష్టిలో మనం ఎలా బ్రతుకుతున్నామో చూస్తున్నాడు. ఇంకా చెప్తాడు 139వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమనంటే, ఆయన మన నడకను, మన పడకను, మన కూర్చుండుట, మనము లేచుట ఆయన చూస్తున్నాడే లేదా? కాబట్టి ఎక్కడి నుంచి తప్పించుకుంటామంటే నీతిగా బ్రతుకుదాం,
లేఖనానుసారంగా జీవితం, ఆయన బోధల యథార్థంగా ఎదుగుదాం. ఆనాడు లోబడిన వారిని చూశాడు, లోబడని వారిని చూస్తాడు. ఇవాళ సంఘములో నుండి సత్యం ఎదుగుతూ వాక్యానికి సహకరిస్తున్నామా, వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం? సత్యానికి సాకారులుగా ఉండే సంఘంలో మనం ఎదుగుతున్నామా, సంఘం తిరుగుబాటు చేస్తున్నాం? ఒకసారి అర్థం చేసుకోవాలి. నన్నే హెచ్చరించుకో, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక మీ అందరి కొరకు వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.